11వ ఎపిసోడ్. ప్రభాకర్ హేళనగా చిరుహాసం చేశాడు. మీ అమ్మగారు బాధపడరు, సంతోషిస్తారు. ఈ కంటిలోని నలుసు కనులకు పరిసరాలకు దూరంగా, చాలా దూరంగా పోయినందుకు ఆనందించి తోటి వాళ్ళందరితో సమానంగా పండగ చేసుకుంటారు. ప్రభాకర్: అవును భాస్కర్, మీతో ఇంత సూటిగా చెప్పరాదనే మొదట అనుకున్నాను, కానీ చెప్పందే నువ్వు అర్థం చేసుకోలేవు కనుక చెప్పవలసి వచ్చింది. అందుకే ఇబ్బంది పడ్డాను. మేన్ రావడం మీ అమ్మగారికి సమ్మతమేనా? ఎంట అట్టహాసంగా వివాహం జరుగుతున్నప్పుడు నిన్ననే తన కుమార్తె రావాల్సింది. ఎందుకు రాలేదు అనే ఆతృత ఆమెలోనే ఉంటే ఈరోజు నీతో ఆమెగారు రారా? తనకు కన్న కూతురు ఎలా ఉందోనని ఆమె ప్రాణం కటకటలాడడం లేదా? ఆమెకు తెలుసు అరవింద రాదని. ప్రభాకర్: ఏమిటిదంతా? వెలవెల్లాడుతూ అడిగాడు భాస్కర్. యథార్థం భాస్కర్, యథార్థం. నీ తల్లిని గురించి నీకు, నా తల్లిని గురించి నాకు తెలియని యథార్థాలు నేడు తెలుసుకుంటున్నాం. కొత్తగా మాతృప్రేమ అంటూ కవులు గానం చేస్తారే కానీ నీకే కవిత్వం వస్తే నేను లోకానికి తెలియజేస్తాను. ఈ తల్లి ప్రేమలో ఎన్ని రకాలు ఉంటాయో, ఎన్ని పక్షపాతాలు ఉంటాయో. కర్ణుణ్ణి కని నదిలో పారేయడమే కాక పాండవులను యుద్ధంలో చంపకు, వాళ్ళు నీ తమ్ములు అని నిర్లజ్జగా అర్థించిన కర్ణుణ్ణి నేరసుణ్ణి గావిచ్చింది కుంతీదేవి. అలాంటి పక్షపాత బుద్ధికి వారసులమేగా మనమంతా. అయోమయంగా చూస్తున్న భాస్కర్ భుజం తడుతూ ప్రభాకర్ తిరిగి నెమ్మదిగా అన్నాడు. ఏమనుకోకు భాస్కర్, స్నేహితులమై ఉండి నేడింత నిష్కర్షగా మాట్లాడుకోవలసి వచ్చింది, ఎంత దూరం నిలబడవలసి వచ్చింది. పోనీ మా కోసం ఏం బాధపడకు, మా శుభాకాంక్షలు ఎప్పుడు నీకుంటాయి. విష్ యూ గుడ్ లక్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు. 2-3 సార్లు తన చెంతకు వచ్చి ఏదో అడగబోయి తటాయిస్తూ ఆగిపోవడం గమనించిన ప్రభాకర్, ఏంటి అరవింద, ఏదో కావాలనుకుంటాను నీకు అని అడిగాడు. ఏం లేదు. అన్నయ్య కోర్టులో గెలుచుకున్నాడా? అమ్మ అందరు క్షేమమేనా? ఆడబిడ్డకు పుట్టింటిపై ఎంత మమకారం, తనను నిరాదరించిన ఎంత ప్రేమగా తలుచుకుంది వాళ్ళని. మాట్లాడరేంటి? అన్నయ్య కులాసాయన పెళ్ళెప్పుడు తెలిసిందా? ఏమో తెలియదు అరవింద. ఎందువల్లనో అతను 4 రోజులుగా కోర్టుకే రావడం లేదు. అవును, ఆనాడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా జరగలేదనే విన్నాను. అవునట. అన్న తర్వాత పొరపాటుగా నోరు జారినట్టు నాలుక ఖర్చుకుంది. నీకెలా తెలిసింది? ప్రభాకర్ ఆశ్చర్యంగా అడిగాడు. తడబడింది అరవింద సమాధానం ఇయ్యడానికి. నీకెలా తెలిసింది అని అడుగుతున్నాను, ప్రభాకర్ రెట్టించి అడిగాడు. అందరూ అనుకుంటే విన్నాను. నేల చూపులు చూస్తోంది. ఓహో, అర్థమైనట్టు తల పంకించాడు. మహిళా సభ వారు వినిపించారన్నమాట లేటెస్ట్ న్యూస్. వంచెన తల ఎత్తలేదు అరవింద. చాలా పట్టుదలగా ప్రయత్నిస్తున్నాను అరవింద. 8 కంపెనీలకు అప్లికేషన్స్ పంపించాను. ఏదో ఒకటి, ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతంలో ఒకటి, మధ్యప్రదేశ్లో ఒకటి తప్పకుండా రావచ్చును అని నా నమ్మకం అన్నాడు. నీకు చెత్త మాటలన్నీ విని భరించే బాధ కూడా తప్పుతుంది. అంతవరకు కొంచెం ఓర్పుగా ఉండు. ఓర్పుగానే ఉన్నాను, మీరేం బాధపడకండి. బాధగాకేంటి? ఈరోజు ఇంట్లో ఉన్నాను కనుక సరిపోయింది. లేకుంటే నువ్వేమయ్యావో ఎవ్వరికి అజెండవు. అదెంత ప్రమాదమో నేను వచ్చే వరకు ఏ పుస్తకమో చదువుకుంటూ గడిపాయి. అలాగే నిత్యం నా గురించే, నన్ను సుఖపెట్టడానికే అతడి తపన. ఎంతటి ప్రేమమూర్తి! ఏం పుణ్యం చేశానో ఎంతటి ఉత్తమ హృదయాన్ని పొందడం లభించింది. కానీ నా వల్ల అతనికేం సుఖం లేదు. ఎందువల్ల నేను ఆయనకు చేరువ కాలేకపోతున్నాను. సుధాకర్ని ఎంతగా ప్రేమించి పూజించింది అమాయకంగా, కానీ అతడు నిరసించాడు, అడుగడుగునా వెదిలించి కొట్టాడు. ఈనాడు ప్రభాకర్ ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమను నేను అందుకొని ఆస్వాదించలేకపోతున్నాను. నా వల్ల తనకి సుఖం కంటే దుఃఖమే ఎక్కువ కలుగుతోంది. ఎందువల్ల అని అడుగడుగునా ప్రతి చేష్టలోనూ, ప్రతి సంఘటనలోనూ భూతంలా వచ్చి నిలబడుతున్న సుధాకర్ స్మృతుల వల్ల. ఎలాగా ఇది మర్చిపోవడం? భగవాన్, గర్భశత్రువైన స్త్రీకి కూడా వద్దు ఈ నరక వేదన. మనువు మార్చినంత సులభమా మనసు మార్చడం? సూత్రబంధాన్ని తెంచిన శాస్త్రం మనసులకు తనువులకు పడిన లంకెలను బంధాలను తెగతెంపులు చేయగలరా? పూర్వానుబంధ స్మృతులను సమాధి చేయగలరా?
మరణ వేదన తుల్యమైన ఈ మానసిక వేదన గుర్తింపకుండా వడవడా నోటికొచ్చినట్టు వాగే వనితల నోళ్లకు వారధి కట్టగలరా? ఆలోచన మార్పుకై వీధి కిటికీ వద్ద నిలబడింది, దారిన పోయే జనాన్ని చూస్తూ. రకరకాల రంగుల దుస్తులతో ఆభరణాలతో ఉల్లాసంగా తిరుగుతున్నారు పేరంట్రాళ్ళు, కన్యలు. ఎంత అదృష్టవంతులు వారు! శ్రావణ మంగళవారం పూజ చేస్తున్నారు. పేరంటానికి రండి అని బయట ఎవరో ముత్తైదువ కమలను ఆహ్వానించడం వినిపిస్తోంది. మీ ఇంట్లో లేదా శ్రావణ మాస పూజ? మా ఇంట్లో ఎవరు చేస్తారు? కమల ప్రశ్న. ఏ మీ వదిన ఆగంతుకురాలు అంది. విశాలి కంఠం కంగుమంది. శ్రావణ మాసం పూజ పతి ఆయుర్దాయం పెరగడానికి. అది పతివ్రతలు చేసే పూజ. నలుగురి వెంటబడేదానికి పూజలు కూడానా? ఏం చేసినా ఆ ఫలితం అందులో ఎవరికి దక్కుతుంది? నా కర్మ తల్లి, నా బిడ్డ కోసం పూజలు వ్రతాలు చేసేవాళ్లే లేరు. వింటున్న అరవింద చేయగలిగింది ఒకటే, అది భావ గర్భితాన భగవాన్ నిష్కల్మషమైన మనసు, నిర్మల స్వరూపుడు అయిన నిన్ను త్వరగా చేరుతుంది అంటారు. అదే నిజమైతే నన్ను త్వరగా తీసుపో. నా ఆయుర్దాయం కూడా నా భర్తకే ఇవ్వు. ఈ మనోపూజ మాత్రమే నేను చేయగలిగింది. తెలిసి నేనే పాపం చేయలేదు. లోకులందరితో పాటు నువ్వు కూడా నన్ను పాపిష్టి దానిలాగా అంచనా వేసి శిక్షించకు. పరమ దయామూర్తి అయిన ప్రభాకర్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఆయన తల్లి కడుపు చల్లగా ఉండాలి. అరవిందా అతి సంతోషంగా వచ్చాడు ప్రభాకర్. ఏం సంతోష వార్త తెచ్చానో చెప్పుకో. తనను బంధిస్తున్న చేతులను తప్పించుకుంటూ అతడిలో పొంగి పొరలుతున్న ఆనందాన్ని ఆశ్చర్యంగా తిలకించసాగింది అరవింద. వివాహం తర్వాత అతడు కేవలం భాస్కర్కు స్నేహితుడే అయినప్పుడు ఇటువంటి ఆనంద లాస్యం అతడిలో చూసేది మళ్ళా ఇప్పుడు చూసింది. కారణమేంటో మీరే చెప్పండి అన్నది చిరు మందహాసంతో. ఓడిపోయావా? నేను అర్ధభాగాన్ని. నేను ఓడిపోతే మీరు ఓడిపోయినట్టేగా. అబ్బా మెచ్చుకోవాలుగా ఆమె బుగ్గను సాగదీస్తూ అన్నాడు. నువ్వు మాటకారువే సుమా. మాటల రత్నాలు, ఈ నవ్వుల పువ్వులు నేను ఎప్పుడు ఏర్చి కూర్చి మాలికలు అల్లి ధరిస్తానో. నీ నవ్వులు, నీ మాటలు అంచిపెడుతున్న ఈ మూర్ఖులందరికీ దూరాలకు వెళ్ళిపోతున్నాం. ఏది మరి నవ్వు? నాకు కృతజ్ఞతలు చెప్పు. నిజంగానా? ఎక్కడికి? 1000 జ్యోతుల వెలుగు నా కన్నుల్లో చూడగలిగాడు ప్రభాకర్. ఒక ఘోర సమస్యకు చక్కటి పరిష్కారం లభించినంత తృప్తితో గుండెలపై పెద్ద బరువు దిగిపోయినంత తేలిగ్గా నిట్టూర్పు విడుస్తూ తన హృదయంపై వాలిపోయిన ఆమెను మరింతగా ప్రేమగా దరిచేర్చుకుంటూ రహస్యంగా చెప్పసాగాడు. ఇక ఎప్పుడు నీ వదనం ఇలాగే ఉండాలి, శతపత్ర సుందర్లాగా, అహరహం అరవికసిత పద్మంలాగా కళకళలాడాలి. సార్థక నామధేయురాల్వి కావాలి అరవింద. ఎప్పుడూ వాడిపోకూడదు. సూర్యుని సాహచర్యంలో అరవింద్ ఎప్పుడు కళకళలాడుతూనే ఉంటుంది కదా. ఓహో, ఎన్నాళ్ళు ఈ మాటలన్నీ ఎక్కడ దాచిపెట్టావు? ఇదిగో అమ్మాయి, మళ్ళీ అన్నీ ఏర్పాటయ్యాక ఆకర్షణల్లో అమ్మని వదలలేను, అన్నను వదిలి రాలేను అని మారాంజేవు కదా. తల అడ్డంగా ఊపుతూ ఆనందాశ్రువులు జలజల రాలిపోతూ ఉండగా సమాధానం ఇచ్చింది మంద్రస్వరాన. అతడి కన్నుల్లోకి చూస్తూ మనసున్న మనువు మహారణ్యాన్ని కూడా మకరందాన్ని గ్రోలుతూ మహానందంగా గడిచిపోతుంది. మిమ్మల్ని మించిన ఆత్మీయులు నాకెవ్వరూ లేరు. నాకు తెలుసు అరవింద, నాకు తెలుసు నీ మనసు. అతడు తన చెవిలో అంటున్న మాటలు ఆమెకు ఏ లోకం నుంచో వినిపిస్తున్నట్టే ఉన్నాయి. కొన్ని నిమిషాల అనంతరం ఇరువురు ఆ వివస దశ నుంచి తేరుకున్నారు. పద అలా సినిమాకి వెళ్ళి హోటల్లో తినొద్దాం ఇవాళకి. ఓహో, విందు చేస్తున్నారన్నమాట. నేను ఇవ్వగలవన్నీ ఇస్తున్నాను. మరి నువ్వేంటిస్తావో చూస్తానే. అడిగి తీసుకుంటారా? ఎక్కడైనా అడగకుంటానే దోచుకుంటారా? అయితే కరెక్ట్, మంజూర్. ఓ ఎస్, మంజూర్. నవ్వేశారు ఇద్దరు కూడా. మహా స్పోర్టివ్గా ఉన్నావులే ఇవాళ. పద టైం అయిపోతోంది. మన పెళ్ళినాటి చీర కట్టుకో. ఎందుకు బాబు సినిమాకి? అవన్నీ ఏ పెళ్ళిళ్ళ వెళ్ళినప్పుడో కట్టుకోవచ్చు. ఏమో ఎవరికి తెలుసు. అక్కడికి కొత్త పెళ్లి కూతురు అయినా మహా మురిసిపోతూ వచ్చిందనుకో, నువ్వు తీసిపోవడం నాకు ఇష్టం లేదు. నా అరవింద్ ఎవ్వరికి తక్కువగా ఉండకూడదే. సరే, మీ ఇష్టం. ఇదేంటి సినిమాకని బయలుదేరి పార్కుకు వచ్చాం? ఆశ్చర్యంగా అడుగుతున్న అరవింద్ అప్పటికే అక్కడికి వచ్చి ఉండి
తమ కోసం ఎదురు చూస్తున్న జంటను చూచి మరింత ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్న నేత్రాలతో నిలబడిపోయింది. నోట మాట రాక. ఏంటి అరవిందా, ఈ 4 రోజుల్లోనే నన్ను మర్చిపోయావా? అలా చూస్తున్నావు? నవ్వుతున్నాడు భాస్కర్. అన్నయ్య, వీరెవరు? భాస్కర్ పక్కనున్న యువతిని ఆపాద మస్తకం చూస్తున్న అరవిందలో ఆశ్చర్యం తగ్గలేదు. మీ వదిన జ్యోతి. బావ నీకేమి చెప్పలేదా? లేదే. బెగ్గరగా నవ్వసాగాడు ప్రభాకర్. ముందే చెప్పేస్తే మజా ఏముంటుంది? అందుకే చెప్పలేదు. అయినా అన్నాను కదా, కొత్త పెళ్లి కూతురు ఎదురవ్వచ్చని. అరవింద్ ఆశ్చర్యం మరింత అధికమైంది. రండి అందరం కూర్చుందాం. అబ్బో, మా ఆడబిడ్డ చాలా అందగత్తే. నేను గనక మా అన్నగారి స్థానంలో ఉంటే కోర్టు లేదు, గీర్టు లేదు, ఎప్పుడు ఇంటి దగ్గరే కూర్చుంటాను ఈ అందాల బొమ్మనే చూస్తూ. అరవింద తప్ప అందరూ నవ్వేశారు. చూసావా ఎంత చలాకీగా ఉందో మీ వదిన? నీలా కాదు, పూర్తిగా వ్యతిరేకం, చమత్కరించాడు ప్రభాకర్ విస్మయంతో గుడ్లప్పగించి చూస్తున్న అరవిందను. నాకేంటో అయోమయంగా ఉందన్నయ్యా అన్నది భాస్కర్తో అరవింద. జ్యోతి మెళ్ళలో నల్లపూసలు, మంగళసూత్రాలు పరీక్షగా చూస్తూ వివాహం అనే అర్ధోక్తిగా ఆపేసింది. అవును అరవింద, నీ సందేహం. వివాహం ఎప్పుడైందని కదా, అంతేనా? మొన్న, భాస్కర్ చెప్పసాగాడు. మొన్న? అదేలాగూ? వివాహ నిశ్చయం రోజున 3వ నాడే పెళ్ళి మధ్యలో అడిగింది అరవింద. గంభీరంగానే అన్నాడు భాస్కర్. చెల్లెలు రానప్పుడు ఆ పెళ్ళి ఎప్పుడైతేనే, ఇక ఎవరొస్తేనే రాకపోతేనే అని క్లుప్తంగా గుళ్ళో కానిచ్చేశాం. అన్నయ్య. అవును అరవింద తలదంచుకుని సిగ్గిల్లుతున్నట్లుగా చెప్పాడు భాస్కర్. ఆ రోజు వివాహ నిశ్చయం రోజు మీరు రాలేదని పిలవడానికి మీ దగ్గరకు వచ్చే వరకు నాకు జరిగిందేమీ తెలియదు. బావ క్లుప్తంగా సూచించారు. జరిగిందేంటో, మీరు రాని కారణమేమిటో నేను నిర్ఘాంతపోయాను. ఓ పట్టాన్ని నమ్మలేకపోయాను. మీకెలా తెలుసు? నిర్ఘాంతపోయినట్టు భర్త వైపు చూసి అడిగింది అరవింద. తల పంకించి ఊరుకున్నాడే గాని ప్రభాకరు సమాధానం చెప్పలేదు. భాస్కర్ మళ్ళా చెప్పసాగాడు. అమ్మ వచ్చి పిలిస్తే మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభాకర్ అన్నాడు. మబ్బులు విడిపోయాయి. అమ్మ మూర్ఖత్వాన్ని చెప్పలేను. నాకు తల పగలగొట్టుకు చావాలి అని అనిపించింది. నా చెల్లెల్ని నాకు దూరం చేసే ఈ చుట్టాలు పక్కాలు నా ఇంటికి అసలు రానే అక్కర్లేదు. ఆర్భాటమైన పెళ్ళి అవసరమే లేదు నాకు. నిశ్చితార్థమై వచ్చిన పెద్దలకు అదే చెప్పాను. కొంత తర్కిచ్చినా అంగీకరించారు. ఒక్కడనే వెళ్ళాలి అని అనుకోకు. ప్రభాకర్ కూడా వచ్చాడు. మేమిద్దరం వెళ్ళాం. క్లుప్తంగా పెళ్లి జరిగింది. మర్నాడే తిరిగొచ్చాం. ఎంత లోతు గుండె మీది? భర్త వైపు తిరిగి ఆశ్చర్యంగా అంటున్న అరవింద విశాల నేత్రాలు మరింత విశాలమయ్యాయి. ఎవరో స్నేహితుడి పెళ్ళి అని చెప్పారు. కానీ నాకేం తెలియనే లేదు. సరే, అంతా అయిపోయింది, వదిలేయండి. జ్యోతి హాస్యంగా మొదలుపెట్టింది. వదిన గారు అడిగారు, మా ఇంటికి రారు కనుక నేనే స్వయంగా దర్శనం చేసుకుందామని వచ్చాను. నాతో మాట్లాడరా? నవ్వేసింది అరవింద. చూడగా మా అన్నయ్యకు తగిన భార్య దొరికింది అని అనిపిస్తోంది. ఇంకేం కావాలి? జ్యోతి అంతలో గంభీరంగా మారిపోయింది. నాకు ఈ ఆర్భాటాలన్నీ ఇష్టముండవు అరవింద. అయినా పెద్దవాళ్ల పిచ్చికి అనక తప్పలేదు. నీ కారణంగా మీ అన్నయ్య రక్షించారు నన్ను. అన్నయ్య గారిని అక్కడే చూశాననుకో, వచ్చిన దగ్గర నుంచి నన్ను చూడాలని తహతహ. నేను చాలా సాధారణమైన దాన్ని అంటున్న అరవింద గళంలో ఏదో నీరసం. నేను సాధారణమే అనుకుంటాను. నాకు ఏమీ రెక్కలు తోకలు లేవు అన్నది జ్యోతి. భలే దాని వదిన, హాయిగా నవ్వింది అరవింద. హోటల్లో భోంచేస్తుండగా చెప్పాడు ప్రభాకర్. ఒక సంతోషకరమైన వార్త. ఇంతవరకు ఈ స్త్రీలు మనని మాట్లాడుకొని ఇచ్చారు కాదు. బాగుంది. ఇది స్త్రీల హక్కుల సంవత్సరం. మా మీద నిందలు వేసే సాహసం ఎవ్వరికీ ఉండదు అన్నది జ్యోతి నవ్వు బిగబడుతూ. చదువుకున్న దాన్ని అనిపించావు. భాస్కర్ భార్యను ఎగతాళి చేస్తూ, ఏంటి ప్రభాకర్, ఏమిటి వార్త అని అడిగాడు. బరోడాలో నాకు ఒక ప్రైవేట్ కంపెనీలో లేబర్ వెల్ఫేర్ సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చింది. ఈ నెలాఖరుకు డ్యూటీలో జాయిన్ కావాలి. వెంటనే భాస్కర్ వదనం పాలిపోయింది. అంత దూరమా అన్నాడు నీరసంగా. జ్యోతి కూడా అయిష్టంగా చూసింది. అందరం సరదాగా ఒకే చోట ఉంటే అన్నది. ఉద్యోగానికి ఏం అవసరం? మీరిద్దరూ మా ఇంట్లో ప్రాక్టీస్ పెట్టుకోవచ్చుగా, ఎవరికి అభ్యంతరం?
థ్యాంక్స్. మీ ఔదార్యానికి ధన్యవాదాలు. ఈ విషయంపై ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అయిన వాళ్ళకు దూరంగా ఉంటేనే ప్రేమలు గౌరవాలు నిలుస్తాయి. ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మీరెవరో తెలియని చోట వేరే భాష పద్ధతులు, అక్కడ మనం ఎవరు అనేది ఎవ్వరికీ అంత ప్రధానం కాదు. అక్కడ అరవింద సుఖపడుతుంది అనే ఆశతోనే వెళ్తున్నాను. మీరు కూడా సంతోషంగా పంపండి, అంతే నేను కోరేది. అవునన్నయ్య, అరవింద భారస్వరంతోనే అంది. ఎక్కడున్నా మీ ప్రేమాభిమానాలు నా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఈ నిత్య నరకం నన్ను నిమిషానికి చచ్చి బ్రతికేటట్టే చేస్తోంది. ఈ నరకంలో రోజు చస్తూ బ్రతకలేను. ఆ తర్వాత సంభాషణ కష్టమైంది. భారమైన హృదయాలతో ఎవరు భోజనం సరిగా చేయలేకపోయారు. ఇంటికి రావాలి అరవింద, రాకపోతే ఎలాగా? జరిగిన దానికి అందరి తరఫున క్షమార్పణలు నేను కోరుకుంటున్నాను అంది జ్యోతి. ఆ ఆప్యాయతకు అరవింద కన్నుల నీరు తిరిగింది. నాకు కోపం లేదు వదిన, వచ్చి ఎవరిని ఇబ్బందిలో ముంచడం నాకు ఇష్టం లేదు, అంతే. అంతవరకు చేతిలో పట్టుకున్న పెట్టెను అరవిందకు అందించింది జ్యోతి. ఏంటొదిన? చీరలు లాంఛనాలు అందుకుందుకు పెళ్ళికి రాలేదుగా మరి నువ్వు? అందుకిప్పుడు ప్రప్రథమంగా కలుసుకున్నాం. వట్టి చేతులతో రాబుద్ధి కాలేదు. అరవింద సందిగ్ధంలో ఉన్నట్టు భాస్కర్ను ప్రభాకర్ను మార్చి చూసింది. తీసుకో అరవింద అన్నాడు ప్రభాకర్. అది ఆమెగారి అభిమానం, అంతే, లాంఛనం కాదు జ్యోతి అన్నది. చాలా దూరం వెళ్తున్నారు వీళ్ళిద్దరు అన్నట్టుగా. అది ఒకందుకు మంచిదే, మనోదారుఢ్యం అలవారుతుంది. కానీ శాశ్వతంగా అక్కడే ఉంటామంటే కుదరదు. ఇక్కడికే రావాలి, మా అందరికీ సంతోషం చేయడానికి. ఇది కూడా తప్పదు. ఎక్కడో దేశం కాని దేశంలో ఏకాకుల్లా గడుపుదామంటే ఒప్పుకోను. వెళ్లే ముందు మాత్రం ఒక 2 రోజులు పూర్తిగా నాతోనే గడపాలి వచ్చి, సరేనా? జ్యోతి అభిమానంగా చూస్తూ మనఃపూర్వకంగా అంది అరవింద. ఎంత మంచి మనసోదన అనేది మా అన్నయ్య అదృష్టం, ఇలాంటి భార్య దొరకడం. నిజమన్నయ్య, నేను ఎటువంటి అర్థాలతో అనలేదు ఆ మాట. అసూయతో కుళ్ళిపోతూ, కలహాలతో పొద్దుపుచ్చుతూ, ఇతరులను కుటిల పదాలతో చిన్నబుచ్చుతూ ఉంటారు ఆడవాళ్ళు, పని పాట లేక అని అనుకునేదాన్ని. వదిన నా అపోహలన్నిటినీ తొలగించేసింది. వదిన వచ్చాక ఈ అన్న ప్రేమ కూడా కరువవుతుందని భయపడ్డాను మొదట. నన్ను క్షమించు వదిన. అవును, గంభీరంగానే అంది జ్యోతి. నీ వల్ల అనుకోవడంలో ఏం తప్పులేదు. మన కుటుంబ వ్యవస్థే అటువంటిది. మరి వివాహం అవుతూనే ఏదో గొడవ గోల, లేని సంసారాలు కనిపించవు. కలహాలు, వంకర మాటలు, అసూయలతో దగ్ధం అవడమే కానీ మనం ఏమిటి, మనం ఎలాగుండాలి, మన జాతి ప్రగతి, ఇంకా మనం ఏం సాధించాలి, ఏం చేయాలి అనే ఆలోచన చేసే స్త్రీలు చాలా తక్కువగా కనిపిస్తారు. స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంతకంటే సుఖంగా మాత్రం ఉండదని అనుకోను. మన ఇల్లే మన స్వర్గం కదూ అనేకసార్లు అన్నాడు ప్రభాకర్. ఆహాహా, ఇది స్వర్గం, మీరే విష్ణు భగవానులు. ముందు కాఫీ తాగి ఉద్ధరిస్తారా? కాఫీ కప్పు అందుకోకుండా అది అందిస్తున్న హస్తాన్ని పట్టుకున్నాడు ప్రభాకర్. ఏమిటిది? ఇంకా పనుంది. ఇవాళ కిచెన్ స్టోర్ రూమ్ పూర్తిగా సర్దుకుంటాను, వదలండి. వదలమండి, హాస్యంగానే ఖచ్చితంగా చెప్పాడు ప్రభాకర్. వచ్చి వారం రోజులైనా ఇంకా నీ సర్దుబాటు పూర్తి కాలేదా? ఏంటి, మనం ఇక్కడికి వచ్చి వారం రోజులైందా అప్పుడే? ఆశ్చర్యంగా అంది. నవ్వేశాడు ప్రభాకర్. అవును, సంతోషంగా ఉన్నప్పుడు రాత్రి పగలు తేడాయే తెలియదు. ఇక ఎన్ని రోజులు ఎలా తెలుస్తాయిలే. నిజమే, లోకంలోని సంతోషమంతా తమదే అన్నట్టు ఆనంద జలదిలో ఓలలాడుతున్నారు ఆ దంపతులు. అరవిందులో అంతటి అందము చలాకితనం ఉన్నాయని అతడు ప్రభాకర్లో ఇప్పటి వరకు ఉరకలు వేసే ఉత్సాహం ఉందని ఆమె ఇప్పుడే గుర్తించారు. భర్త ఆఫీస్కి వెళ్లే వరకు అన్నీ హడావిడిగా అమర్చడం, ఆ తర్వాత స్నానం, వంట, ఇద్దరు కలిసి భోంచేయడం, భోజన అనంతరం మళ్ళా అతడికి ఆఫీసు, ఆమె కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం, మళ్ళా పలహారం తయారు చేస్తూ ముస్తాబై అతడి కోసం ఎదురు చూడడం, ఇద్దరూ కలిసి షికారుకో లేదా సినిమాకో లేదా ఆఫీస్లో అతడి సహోద్యోగుల ఇళ్లకో వెళ్ళడం, వారిని తాము ఆహ్వానించడం రోజు ఒక క్షణంలాగా గడిచిపోతోంది. అతడు కోరుకున్నట్లుగా అరవింద సార్థక నామధేయురాలైపోయి
అనవసరమైన బాధలన్నీ వదిలిపెట్టి రోజు అతడికి కనుల పండుగ కావిస్తోంది. అతడు కేవలం భర్త కాదని, తన పాలిట దైవమని, తన జీవితాన్ని కప్పివేసిన కాళరాత్రిని పారద్రోలి వెలుగును ప్రసాదించిన సూర్య భగవానుడేనని ఆమె నమ్మిక. మనస, వాచ, కర్మణ ప్రభాకర్ను గౌరవించి పూజిస్తోంది. గత జీవితం పూర్తిగా మరుపు తగలకపోయినా తరచుగా గుర్తుకురాదు. ఒక పీడ కలలాగా విస్మరించబడింది ఆ భయంకరమైన గతం. సుధాకర్ అప్పుడప్పుడు స్మృతి పదంలో మెదులుతాడు. కానీ పూర్వం వల్లే బాధాకరంగా ఉండదు ఆ స్మృతి. మరు నిమిషంలోన ఏదో పనిలో లీనమైపోతుంది. అవాంఛనీయ తలపోతలు చెరిగిపోతాయి. తనలో ఎంతటి మార్పు కలగగలదని ఆమె ఏమీ ఆశించలేదు ఏనాడు. దయామయుడైన భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంది. అరవిందా, ఈరోజు సాయంత్రం పార్టీ ఉంది, నువ్వు తయారుగా ఉండాలి. రాత్రి 8 మనం ఇంటి నుంచి బయలుదేరాలి అన్నాడు ప్రభాకర్. అరవింద ఇబ్బందిగా చూసింది. ఏంటి? ప్రభాకర్ ప్రశ్న. ఆ మధ్య 2 పార్టీలకు వెళ్ళాం కదా, నాకేం బాగోలేదు బాబు. నాకు తెలుసు నీకు బాగుండదని. మనం భోజనాలు విందుల్లాగా ఉండవు, ఇటు పద్ధతులే వేరు అనేసి మొహం తిప్పుకొని నవ్వుకుంటున్నా అతడిని కోపంగా చూసింది. తిండి కోసం నేను మొహం వాచినట్టే మాట్లాడారే, కోపంగానే అంది. ఇంకా నవ్వుకుంటూనే ఉన్న ప్రభాకర్ మాట్లాడలేదు. అరవిందకు అర్థమైంది అతడి కొంటతనం. వాళ్ళందరిలాగా నేను కలిసిపోయి మాట్లాడలేను అందరితో. ఇంకా వాళ్ళందరిలాగా అసంపూర్తిగా వదిలేసింది. నాకు రావాలని లేదండి, ఆ వాతావరణం నాకు నచ్చడం లేదు, ఆ మోడ్రన్ నేను భరించలేకపోతున్నాను. మీరొక్కరు వెళ్తే చాలదా? ఏమైంది అరవిందా నీకు ఇవాళ? ఈ రోజుల్లో పార్టీలకు ఆడవారే అందం ముఖ్యం కూడాను. ఎవరెవరు తన స్వాగత సభకు రాలేదో బాగా గుర్తుంచుకుంటాడు ఆ మహానుభావుడు. నేను రావడం వీళ్ళకి సంతోషంగా లేదు, కనుకనే సంతోషంగా వచ్చి తందనాలు ఆడలేదు నా కోసం అనే దురభిప్రాయం ఏర్పడిపోయి ఇక ఆఫీసులో అడుగడుగున ఏదో వంకన ప్రాణాలు తోడేయడం మొదలుపెడతాడు. అంచేత ఈ గోళ్ళన్నీ లేకుండా ఒక్కసారి వెళ్ళి వచ్చేస్తే పోలా? నిజమే, నేనంత దూరం ఆలోచించలేదు. అయితే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడిందన్నమాట. సాయంత్రం సిద్ధంగా ఉంటావుగా? దక్షిణాది చీర చాలా బాగుంటుంది. మీ దేశం చీరలు చాలా అందంగా ఉంటాయి. ఆ జరీ, ఆ నేత, ఆ బార్డర్, ఆ రంగులు ప్రత్యేకంగా ఉంటాయి మెచ్చుకోలుగా అంది మిస్సెస్ సూద్ అరవింద కట్టిన పట్టు చీరను ఆరాధనగా చూస్తూ. అన్ని జతల కళ్ళు అరవింద మీదనే ఉన్నాయి. చీర అందాన్నే చూడమా, ఆ చీరలో సుందర్నే చూడమా చమత్కరించింది మిస్సెస్ టండోల్కర్. ఒక్కో మాట వింటూ అరవింద సిగ్గుతో సంకోచంతో పక్కకు ఒదిగి కూర్చుంది. కొత్త ఆఫీసర్ చాలా సరసుడు అని విన్నాను. కన్నుగీటుతూ చౌకబారు నవ్వుతూ భుజంతో ఒక్క తోపు దోసింది మిస్సెస్ చోప్రా అరవిందను. మంచి అందగెత్తెవు, చిన్న వయసులో ఉన్నావు. ప్రభాకర్ అదృష్టవంతుడు. ఇక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అన్నీ అతడివే. శ్రీమతి చోప్రా చేసిన ఆ అతుకుల బొంతల సంభాషణకు అంతర్ధానం ఏంటో తెలియక తికమక పడసాగింది అరవింద. ప్రభాకరేడి? పక్కనే వినిపించిన ఈ కంఠానికి తిరిగి చూసింది అరవింద. లలిత్ ఆరోడా అరవిందకు అతి సామీప్యంలో నిలబడి ఉన్నాడు. హీఈస్ దేర్. ఒక మూల 4 ఇంజనీర్స్తో కబుర్లు చెప్తున్నాడు ప్రభాకర్. కానీ అతడికి కావాల్సింది ప్రభాకర్ అయితే అక్కడి నుండి కదలకుండా అరవిందను ఆపాదమస్తకం ఆసక్తిగా చూస్తూ లవ్లీ గర్ల్, హౌ బ్యూటిఫుల్ యు ఆర్ అన్నాడు. అలా మాట్లాడుతున్న అతడి కనుల్లో ఏదో తడతడ. కిందటిసారి 2-3 పార్టీల్లో కూడా ఇటువంటి శ్లాఘ వచనాలను విని ఉన్న అరవింద ఈసారి అంత కంగారు పడలేదు. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఈ చీర చాలా బాగుంది. నీవు ధరిస్తే ఇంకా అందంగా ఉంది. నీ అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంది. ఇటువంటి వచనాలు ఒక స్త్రీతో పరాయి పురుషుడు వినిపించాలంటే అది హత్యలకు దారి తీయించి ప్రమాద పరిణామాలను తెస్తుందని అరవిందర్కు తెలిసిన పాత విషయం. కానీ నాగరిక సమాజంలో ఇవి చాలా ముఖ్యమైన మర్యాదలు, అభినందనలని. ఇక్కడ ఇంకా ఎడ్యుకేట్, ఫార్వర్డ్నెస్, సోషల్ బిహేవియర్ వంటి చాలా ఘనమైన పదాలు ఉన్నాయని, సదరు విషయాలు ప్రథమ శ్రేణిలో ఉండడానికి అధిక సంఖ్యలు పోటీ పడుతూ ఉంటారని అరవింద్ తెలుసుకున్న కొత్త విషయాలు. బై మీరేం వేషం వేస్తున్నారు మిస్సెస్ ప్రభాకర్?
ఇద్దరు ముగ్గురు పట్టుబట్టి అడుగుతున్న ప్రశ్నలకు ఏం వేషం, వేషమేంటి అడిగింది విస్మయంగా. మీకు తెలీదా, పార్టీలో అందరూ తలో వేషం వేస్తున్నారు, బహుమానాలు కూడా ఉంటాయి. మన కొత్త ఇన్ఛార్జి కూడా ఏదో వేషంతోనే వస్తాడు, ఆయన ముందుగా గుర్తుపట్టిన వాళ్ళకి స్పెషల్ బహుమతి వివరించాడు. మరి కథని వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్కి లైక్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.